రెగ్యులర్ నేరాల కంటే సైబర్ క్రైమ్ కేసులు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. ఎప్పటిలాగే కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ ఏడాది సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లోనూ సైబర్ నేరాలు భారీగా రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం, అమౌంట్ రికవరీ చేయడం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కత్తి మీద సాంలా మారింది. ఇందుకు కారణం వారికి కావలసినంత టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం, రెగ్యులర్ నేరాల దర్యాప్తులు ఎక్కువగా ఉండటమే. దీంతో సైబర్ నేరాలని లా అండ్ ఆర్డర్ పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. తీవ్రమైన నేరాల్లో తప్ప చిన్న చిన్న నేరాల్లో బాధితులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. సైబర్ నేరాలతో పాటు ఆర్థిక నేరాలు కూడా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 949 కేసులు నమోదు కాగా 1576 కోట్లు కొట్టేశారు. ఇందులో 1600 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సైబర్ నేరాల్లో 112 బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న 33 కోట్లు ఫ్రీజ్ చేశారు. దాదాపు 10 కోట్ల విలువ చేసే 27 ప్రాపర్టీస్ అటాచ్ చేశారు. మరోవైపు చైన్ స్నాచింగ్లు, ప్రాపర్టీ క్రైమ్స్, భౌతిక దాడులకు సంబంధించిన కేసులు పెరిగిపోయాయి. రోజుకు 100 ఎఫ్ఐఆర్లు నమోదైతే ఇందులో 20 ఎఫ్ఐఆర్లు సైబర్ క్రైమ్ కు సంబంధించినవే ఉన్నాయన్నారు సిపి. ప్రాపర్టీ క్రైమ్, ఆస్తికి సంబంధించిన నేరాలు చూసుకుంటే 2417 నుండి 3094కి పెరిగాయి, అంటే 25%. ఆటోమొబైల్ థెఫ్ట్ పరంగా ఇవి ఎక్కువ పెరిగాయి. 335 కేసులు ఎక్కువ ఆటోమొబైల్ థెఫ్ట్లో ఆ హెడ్లో రిపోర్ట్ అయ్యాయి. మర్డర్ ఫర్ గెయిన్ 8 గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 4 జరిగాయి. క్రిప్టో కరెన్సీ, యాప్స్, డార్క్ వెబ్సైట్లతో ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 10% మాత్రమే ఛేదించామని చెప్పారు. సంచలనం సృష్టించిన మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో హ్యాకర్ని పట్టుకున్నారు. ఇందుకోసం 58 లక్షలు ఖర్చు చేశారు. ప్రజలు అప్రమత్తం కావడంతో లోన్ ఫ్రాడ్స్ కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. కానీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెరిగాయి. ఇలాంటి వాటిలో ఈ ఏడాది 94 కేసులు నమోదు చేశారు పోలీసులు. 86 డ్రగ్స్ కేసుల్లో 177 మంది పెడ్లర్స్, 932 మంది కస్టమర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ డిసౌజా, గోవా కింగ్ పిన్ ఎడ్విన్ బోర్కర్, మురుగన్లను అరెస్ట్ చేశారు. మళ్ళీ డార్క్ వెబ్, డార్క్ నెట్లో టూల్స్ ని వాడుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ వాళ్ళు చేస్తున్నారు. 2249 సైబర్ నేరాలు నమోదయ్యాయి. కేవలం 10%, అతి కష్టం మీద 10% మేము డిటెక్ట్ చేయగలిగాం. గత సంవత్సరం మహేష్ బ్యాంక్ ఏదైతే ఫిషింగ్ ఫ్రాడ్ ఏదైతే ఉందో దానివల్ల అకౌంట్స్ అన్నీ ఖాళీ చేసి 12 కోట్ల మిస్అప్రోప్రియేషన్ డైవర్షన్ చేశారు. ఆ హ్యాకర్ని మొట్టమొదటిసారిగా ఒక హ్యాకర్ని పట్టుకోవడం జరిగింది. ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని కంట్రోల్ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని సిపి తెలిపారు. సిటీలోని అన్ని జోన్స్, పోలీస్ స్టేషన్స్ పరిధిలో స్పెషల్ సైబర్ క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.